మాల్యం అందినప్పుడు శంకరుడి కైలాసవాసుడు ఎప్పుడైతే లోక జ్ఞానంతో దివ్య దృష్టితోటి మరి ఆడి చేతి లోపల చూసినప్పుడు నా కొడుకు మల్లన్న ఈరన్న ఇద్దరన్నదమ్ములు బంతులాడంగా మల్లయ్య బంతి పోయింది. మక్కరాజులు తురకరాజుల పట్నం లోపల అందిపీరు సాహెబ్ గోరి పక్కన మల్లయ్య బంతి పడిపోయి మల్లెన్న అంశం లోపల మరి ఇత్తులేని పంట 26 పంటలాయే. కొర్రయ్యని తోడు కోటొక్క పంటలు, నువ్వు ఏం తోడు 101 పంటలు, పత్తి తోడుతో పత్తి చేను తోడు 11 పంటలు అనగా మల్లయ్య అంశంలో పసుపు బండారు కుక్కిల మైషాతు గడ్డాయి పుట్టింది. మల్లన్న దేవుడు ఆనాడు బండారు తెచ్చింది. ఈనాడు నరమానోకంతా బండారు వెలిసింది. బంతిదాడల్లా ఈరభద్ర స్వామి వెళ్ళిపోయి భస్మాసురుని బిడ్డ బాలభద్రకాన్ని లగ్గమాడి మల్లయ్యను మర్చిపోయిండాయి. కొడుకు మల్లయ్య ఒకవేళ ఈడది ఇంటి లోపల ఉండు కళ్యాణ కొరకు ఎడదేరి గడప లోపల ఉన్నాడు. కడమూడు తొవ్వల కాడబడ్డాడాయే. మరి మల్లయ్యకు తువ్వదారి ఎవరు చూపించాలి, ముక్తి మార్గం ఎవరు చెప్పాలి? ఎల్లమ్మనే రావాలి తువ్వదారు చూపియాల రామో. అమ్మవారు రేణుకా ఎల్లమ్మను శంకరుల కైలాసవాదులు వేడుకున్నప్పుడు అమ్మవారు రేణుకా ఎల్లమ్మ పుట్టపుట్టలెల్లు భూలోక వెళ్ళ నందపుట్టలెల్లు నాగార పెళ్ళు నాకు చిన్న బిడ్డ ఉన్నదాయే. గౌతముని కోడలు గంభీరాలు జమదగ్గిల్లాలు జగదేక సుందర పరశురాముని తల్లి పరమ కళ్యాణి కంచ కామాక్షి మందర మీనాక్షి ఎల్లమ్మ రావాలి ఆ శంకరుడి కైలాసవాసుడు ఎప్పుడైతే ఎల్లమ్మను వేడుకున్నాడు. ఎల్లమ్మను వేడుకున్నప్పుడు ఆ శంకరుడి మాల్యం పోయింది. ఎల్లమ్మ తల్లికి మాల్యం అందినప్పుడు ఈ రూపాన పోతే బాగుంటది, అద్దాన పడి లోపల అద్దాన పడి లోపల తమ్ముడు మల్ల ఏకరిక చెప్పి ఉంది. ఈ రూపాన పోతే కట్టింది, నల్ల రైక దొరికింది, వడ్డానం పెట్టింది, ఎరకల వాళ్ళు చేసినట్టు ఎడమల కొప్పు వేసుకున్నదాయే. పుట్టి కుంచడ కవలతో కుదిరించి కుడి చేతి లోపల ఈత పరిగణగా సోదుకున్న చేతి ఎరకల పాట గోపాల జూమ్ తీసి ప్రకారంగా పడి లోపల పాటలు